మీకు ఇక్కడ చూడొచ్చు జ్ఞానభూమి JNA అని టైప్ చేయగానే ఆల్రెడీ మనకు వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అలా చేయగానే ఇక్కడ ఫస్ట్ కాలంలో కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ చూడండి జ్ఞానభూమి.ap.gov.in. ఆ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది, జ్ఞానభూమి పోర్టల్ అని. ఇందులో చూసినట్లయితే మనకు ప్రస్తుతానికి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్ అవుతాయి ఏంటనే చూపిస్తుంది. ఇలా మనం చూస్తే ఎగ్జామ్స్ రిజల్ట్స్ అని ఉంటుంది. సో ఆ రిజల్ట్స్ పైన మనం క్లిక్ చేయాలి. అయితే చాలామంది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్, అలాగే వొకేషనల్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో వారికి వొకేషనల్ రిజల్ట్స్ అనమాట. అయితే సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్స్, మీరు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రెగ్యులర్ అనుకోండి, సో ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ అని కొడతారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు అనుకోండి, సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ హెయిర్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో సెకండ్ ఇయర్ పైన క్లిక్ చేశాను. అందులో ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అనే దానిపైన మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ పైన ఇక్కడ డేట్ ఆఫ్